రెండోది శారదా రోస్ వ్యాలీ చిట్ ఫండ్ స్కీమ్. ఇది పాంజీ స్కీమ్ లాంటిది, ఇక్కడ మన మంగిలే స్కీమ్ లాంటిది అక్కడ. ఇది బాగా పెద్దగా జరిగింది. దీంట్లో మ్యాసివ్ ఫ్రాడ్స్ జరిగింది. దీనికి అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ రావాలంటే సిబిఐ నేను రానివ్వనని అడ్డుకునింది. సో అదే కేసు ఉందన్నమాట. సో అది కూడా ఈమెకు చుట్టుకునే అవకాశం ఉంది. మూడోది కోల్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ కేసు. 2700 కోట్లు ఇన్వాల్వ్ అయిన కోల్ బొగ్గు స్కాము కేసు ఉంది. దాంట్లో ఏం పేరు ఎఫ్ఐఆర్లో లేదు. ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ ఈ మీద లేదు ఇప్పటి వరకు. కానీ ఆమెకి సమీప బంధువులు, ఆమెతో కూడా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈమెని దాంట్లో పెట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. బీజేపీ అనుకుంటే ఏముంది, అదేదో అంటారు కదా, రాజు దలుచుకుంటే దెబ్బలు కొదవ అని. బీజేపీ అనుకుంటే కేసులు కొదవేముంది. దాదాపు 5200 మంది మీద బీజేపీ కేసులు పెట్టింది, ఈడీ సిబిఐ కేసులు, అలాంటి ప్రత్యర్థుల మీద. అంటే ఉంటే నువ్వు మాతో ఉండు లేదా జైల్లో ఉండు అనేది బీజేపీ పాలసీ ఎవరినైనా. సో అలాగా ఇప్పుడు ఈమె మీద కేసు పెట్టే ఈ 3 కేసులు ఉన్నాయి. అది కాకుండా మొన్ననే రీసెంట్గా జనవరిలో జరిగింది ఒక కేసు ఉంది, ఐపాక్ రైడ్ అబ్స్ట్రక్షన్ కేసు అంటారు దాన్ని. అంటే ఐపాక్ అనేది ఉంది, ప్రతీక్ జైన్ అని ఒకటి స్టార్ట్ చేశాడు, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, మన ప్రశాంత్ కిషోర్ నుంచి బయటకు వచ్చి చేసిందనమాట. ఈ ఐపాక్ కోల్ స్కామ్లో ఇతని పేరుంది, ఈ ప్రతీక్ జైన్ పేరు. అందుకని అతను పట్టుకోవడానికి ఈడీ రంగంలోకి వచ్చినప్పుడు ఈమె స్వయంగా వెళ్ళి ఒక సీఎం పదవిలో ఉండి ఈమె వెళ్ళి ఈడీ దాంట్లో ఆ డాక్యుమెంట్లు అవన్నీ బలవంతంగా లాక్కొని వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయించింది పోలీసులతో. సో అది సుప్రీంకోర్టు కూడా ఈమెను సీరియస్గా మందలించింది. ఒక సీఎంగా ఉండి నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పింది. ఎందుకంటే సిబిఐ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సిబిఐ ఈడీ. సో ఇది ఖచ్చితంగా ఆమె ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆమెను మందలించింది, ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి. సో డీజీపీని, ఈమెను, పోలీస్ అధికారులు వీళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. దీంట్లో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇలాగా ప్రధానంగా ఈ 4 పెద్ద కేసులు, అంటే ఒకటేమో స్కూల్ టీచర్స్ది, రెండోది శారదా చిట్ ఫండ్స్, మూడోది కోల్ స్మగ్లింగ్, 4వది ఈడీ సిబిఐ మీద దాడులు. ఇవి కాకుండా క్యాటిల్ స్మగ్లింగ్ కేసు ఒకటి ఉంది. తర్వాత పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి రేషన్ స్కామ్లో ఒకటి ఉంది. అట్లాగే సందేశ్ కలి వైలెన్స్ అంటారు, అక్కడ పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు, ఆ వైలెన్స్లో కూడా ఈమె చేయించింది మొత్తం అనేది ఉంది. ఇలాగా మెయిన్ కేసులు ఒక 4 ఉన్నాయి, ఇంకొంత తక్కువ కేసులు ఒక 3-4 ఉన్నాయి. అంటే ఒక 10 కేసులు మొత్తంగా మనకి ఈ మీద ఉన్నాయి. దేంట్లో ఇరికిస్తారో మనకు కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటే ఏముంది, ఏదో ఒక దాంట్లో ముందు అరెస్ట్ చేసి కూడా తర్వాత కోర్టులో మెమో వేసి ఆమె పేరు ఉందని చెప్తారు. సో ఏదేమైనా జైలుకి అయితే కంపల్సరీగా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కోట్ల స్కాము, అది కూడా పార్టీ ఫండ్ తీసుకున్నాడని చెప్పి కేజ్రీవాల్ని 6 నెలలు జైల్లో పెట్టారు. అవును, అలాంటిది ఈమె 1000 కోట్ల స్కామ్స్ ఉన్నాయి ఈ మీద, 2700, 3000 కోట్లు అలాగే ఉన్నాయి. సో ఈమెను అరెస్ట్ చేసి జైలుకి పెట్టడం అనేది పెద్ద విషయమే కాదు. ఆమెను చేస్తే మాత్రం ఆమె శకం ముగిసిపోయినట్టే అవుతుంది. ఒకవేళ ఆమె మీద బెయిల్కు బయటకు వచ్చినా ఆమెను ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉంటారు కేసులు పెట్టి. ఎట్లాగైతే ఇప్పుడు కేజ్రీవాల్ని ఫస్ట్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, దాని తర్వాత అతని 7 మంది రాజ్యసభ సభ్యుల్ని లాగేసుకున్నారు, అట్లాగే ఈమెను కూడా వీక్ చేసేస్తారు మొత్తంగా. సో నాకు తెలిసి మమతా శకం అనేది ముగిసిపోయినట్టే మనం చెప్పొచ్చు. ఎందుకు కూడా ఆమెకు కూడా ఫైటింగ్ స్పిరిట్ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఉండడం వేరు, రేపు జైలుకి పోతే ఆమె కాకుండా ఆమె పార్టీ తరఫున ఫైటింగ్ స్పిరిట్ రావాలి. అది ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళకి ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుందో చూడాలి.